ఓం శాంతి. జూలై 1వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, శాంతిధామము పావన ఆత్మల ఇల్లు. ఆ ఇంటికి వెళ్ళాలంటే సంపూర్ణ పావనంగా అవ్వండి. ప్రశ్న: తండ్రి పిల్లలందరికీ ఏ గ్యారంటీ ఇస్తారు? జవాబు: మధురమైన పిల్లలు, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఏ శిక్షలను అనుభవించకుండా మీరు నా ఇంటికి వచ్చేస్తారు. మీరు ఒక్క తండ్రితోనే మీ హృదయాన్ని జోడించండి. ఈ పాత ప్రపంచాన్ని చూస్తూ కూడా చూడకండి. ఈ ప్రపంచంలో ఉంటూ పవిత్రంగా అయ్యి చూపించండి. అప్పుడు బాబా మీకు విశ్వరాజ్యాధికారాన్ని తప్పకుండా ఇస్తారు. ఓం శాంతి. ఆత్మిక పిల్లలను ఆత్మిక తండ్రి అడుగుతున్నారు. ఇప్పుడు తండ్రి పిల్లలైన మనల్ని తమ ఇంటికి తీసుకువెళ్లేందుకు వచ్చారని పిల్లలకు తెలుసు. మరిప్పుడు ఇంటికి వెళ్ళాలని మనసు కలుగుతోందా? అది సర్వాత్మల ఇల్లు. ఇక్కడ జీవాత్మలందరి ఇల్లు ఒకటి కాదు. తండ్రి వచ్చి ఉన్నారనైతే అర్థం చేసుకున్నారు. తండ్రిని ఆహ్వానమునిచ్చి పిలిచారు. మమ్మల్ని ఇంటికి అనగా శాంతిధామానికి తీసుకువెళ్ళండని పిలిచారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, ఓ ఆత్మల్లారా, పతితులైన మీరు ఎలా వెళ్ళగలరని మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. పావనముగానైతే తప్పకుండా అవ్వాలి. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలి. వారు ఇంకేమీ చెప్పరు. భక్తి మార్గంలో మీరు ఇంత సమయం పురుషార్థం చేశారు. దేనికోసము? ముక్తి కోసము. కావున ఇప్పుడు తండ్రి అడుగుతున్నారు, ఇంటికి వెళ్ళే ఆలోచన ఉందా? పిల్లలంటారు, బాబా, దీనికోసమే కదా మేము ఇంత భక్తిని చేశాము. జీవాత్మలు ఎవరైతే ఉన్నారో వారందరినీ తీసుకువెళ్ళవలసిందేనని కూడా తెలుసు. కానీ పవిత్రంగా అయ్యి ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ పవిత్ర ఆత్మలే మొట్టమొదట వస్తారు. అపవిత్ర ఆత్మలు ఇంట్లో ఉండలేరు. ఇప్పుడు కోట్లాది ఆత్మలు ఎవరైతే ఉన్నారో వారందరూ తప్పకుండా ఇంటికి వెళ్ళాలి. ఆ ఇంటిని శాంతిధామము లేక వానప్రస్థ అని అంటారు. ఆత్మలమైన మనము పావనంగా అయ్యి పావన శాంతిధామానికి వెళ్ళాలి. అంతే. ఇది ఎంత సహజమైన విషయము. అది ఆత్మల యొక్క పావన శాంతిధామము. ఆ తర్వాతది జీవాత్మల యొక్క పావన సుఖధామము. ఇప్పుడిది జీవాత్మల యొక్క పతిత దుఃఖధామము. ఇందులో తికమకపడే విషయమేదీ లేదు. శాంతిధామములో అన్ని పవిత్ర ఆత్మలు నివసిస్తాయి. అది ఆత్మల పవిత్ర ప్రపంచము. అది నిర్వికారి మరియు నిరాకారి లోకము. ఇది జీవాత్మలందరి యొక్క పాత ప్రపంచము. అందరూ పతితంగా ఉన్నారు. ఇప్పుడు తండ్రి ఆత్మలను పావనంగా చేసి పావన ప్రపంచమైన శాంతిధామానికి తీసుకెళ్లడానికి వచ్చారు. ఇందులో ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకుంటారో వారే పావన సుఖధామములోకి వెళ్తారు. ఇది చాలా సహజము. ఇందులో ఏ విషయం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. బుద్ధి ద్వారా అర్థం చేసుకోవాలి. ఆత్మలైన మన తండ్రి మనల్ని పావన శాంతిధామానికి తీసుకువెళ్ళడానికి వచ్చారు. అక్కడికి వెళ్ళే దారిని ఏదైతే మనం మర్చిపోయామో దానిని ఇప్పుడు తండ్రి తెలియజేశారు. కల్పకల్పము నేను వచ్చి ఇలాగే చెప్తాను, ఓ పిల్లలు,
శివబాబానైనా నన్ను స్మృతి చేయండి. సర్వుల సద్గతిదాత ఒక్క సద్గురువే. వారే వచ్చి పిల్లలకు, పిల్లలు ఇప్పుడు మీరు ఏం చెయ్యాలని చెప్తూ సందేశాన్ని లేక శ్రీమతాన్ని ఇస్తారు. అర్ధకల్పం మీరు ఎంతో భక్తిని చేశారు, దుఃఖాన్ని అనుభవించారు, ఖర్చు చేస్తూ చేస్తూ నిరుపేదలుగా అయిపోయారు. ఆత్మ కూడా సతోప్రధానము నుండి తమోప్రధానంగా అయిపోయింది. ఈ చిన్న విషయాన్నే అర్థం చేసుకోవాలి అంతే. ఇప్పుడిక ఇంటికి వెళ్ళాలా లేదా? అవును బాబా, తప్పకుండా వెళ్ళాలి. అది మా స్వీట్ సైలెన్స్ హోమ్. తప్పకుండా ఇప్పుడు మనము పతితులుగా ఉన్నాము. కావుననే అక్కడికి వెళ్ళలేమని కూడా మీరు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు అంతమైపోతాయి. నేను కల్పకల్పము ఇదే సందేశాన్ని ఇస్తాను. స్వయాన్ని ఆత్మగా భావించండి. ఈ దేహమైతే అంతమైపోనున్నది. ఇకపోతే ఆత్మలు తిరిగి వెళ్ళాలి. దానిని నిరాకారీ లోకమని అంటారు. నిరాకారీ ఆత్మలందరూ అక్కడ ఉంటారు. అది ఆత్మల ఇల్లు. నిరాకారుడైన తండ్రి కూడా అక్కడే ఉంటారు. తండ్రి అందరికన్నా చివర్లో వస్తారు. ఎందుకంటే మళ్ళీ అందరినీ తిరిగి తీసుకువెళ్ళాలి. అప్పుడిక ఒక్క పతిత ఆత్మ కూడా ఇక్కడ ఉండదు. ఇందులో ఎటువంటి తికమకపడే విషయము లేక కష్టతరమైన విషయము లేదు. ఓ పతిత పావన, మీరు వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేసి మీతో పాటి తీసుకెళ్ళండని గానం చేస్తారు కూడా. వారు సర్వులకు తండ్రి కదా. మళ్ళీ ఎప్పుడైతే మనము కొత్త ప్రపంచంలోకి పాత్రను అభినయించడానికి వస్తామో అప్పుడు చాలా కొద్ది మందే ఉంటారు. మిగిలిన ఈ కోట్లాది మంది ఆత్మలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? సత్యయుగములో కొద్ది మంది జీవాత్మలే ఉంటారని, అక్కడ వృక్షము చిన్నగా ఉండేదని, ఆ తర్వాత అది వృద్ధి పొందిందని కూడా మీకు తెలుసు. వృక్షములో అనేక ధర్మాల వెరైటీ ఉంది. దానినే కల్పవృక్షమని అంటారు. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే అడగవచ్చు. కొంతమంది ఏమంటారంటే, బాబా మేము కల్పము ఆయువు 5000 సంవత్సరాలని ఎలా నమ్మాలి? అరే, తండ్రైతే సత్యమే వినిపిస్తారు కదా. చక్రం లెక్కను కూడా చెప్పారు. ఈ కల్పము యొక్క సంగమయుగములోనే తండ్రి వచ్చి దైవీ రాజధానిని స్థాపన చేస్తారు. అది ఇప్పుడు లేదు. సత్యయుగములో మళ్ళీ ఒకే దైవీ రాజధాని ఉంటుంది. ఈ సమయంలో మీకు రచయిత మరియు రచనల జ్ఞానాన్ని వినిపిస్తారు. తండ్రి అంటారు, నేను కల్పకల్పము కల్పము యొక్క సంగమయుగములో వస్తాను. కొత్త ప్రపంచ స్థాపనను చేస్తాను. పాత ప్రపంచము అంతమైపోనున్నది. డ్రామా ప్లాన్ అనుసారంగా కొత్త నుండి పాతగా, పాత నుండి కొత్తగా అవుతుంది. దీనిలో పూర్తి 4 భాగాలు ఉన్నాయి. దానినే స్వస్తికమని కూడా అంటారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. భక్తి మార్గములోనైతే బొమ్మలాటను ఆడినట్లుగా చేస్తుంటారు. ఎన్నో చిత్రాలు ఉన్నాయి. దీపావళి నాడు విశేషంగా చిత్రాల దుకాణము పెడతారు. అనేకానేక చిత్రాలు ఉన్నాయి. ఒకరేమో శివబాబా మరియు ఆ తర్వాత పిల్లలైన మనము అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మళ్ళీ ఇక్కడకు వస్తే లక్ష్మీనారాయణల రాజ్యము, ఆ తర్వాత సీతారాముల రాజ్యము,
ఆ తర్వాత ఇతర ధర్మాలు వస్తాయి. వాటితో పిల్లలైన మీకు ఏ సంబంధమూ లేదు. వారు తమ తమ సమయమనుసారంగా వస్తారు. మళ్ళీ అందరూ తిరిగి వెళ్ళాలి. పిల్లలైన మీరు కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఈ ప్రపంచమంతా వినాశనం అవ్వనున్నది. ఇప్పుడిక ఇందులో ఉండేదేముంది? ఈ ప్రపంచము వైపుకు అసలు మనసే కలగదు. ఒక్క ప్రియునితోనే మనసు పెట్టుకోవాలి. వారేమంటారంటే, ఒక్క నాతోనే మీ మనసును జోడించినట్లయితే మీరు పావనంగా అయిపోతారు. ఇప్పుడు ఎంతో గడిచిపోయింది. ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది. సమయం వెళ్ళిపోతూనే ఉంటుంది. యోగంలో ఉండకపోతే ఇక అంతిమంలో వారు చాలా పశ్చాత్తాపపడతారు. శిక్షలను అనుభవిస్తారు. పదవి కూడా భ్రష్టమైపోతుంది. మన ఇంటిని వదిలి ఎంతకాలమయ్యిందనేది కూడా ఇప్పుడు మీకు తెలిసింది. ఇంటికి వెళ్ళడం కోసమే కష్టపడుతుంటారు కదా. తండ్రి కూడా ఇంట్లోనే లభిస్తారు. వారు సత్యయుగములో లభించరు. ముక్తిధామములోకి వెళ్లేందుకు మనుషులు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. దానిని భక్తి మార్గమని అంటారు. ఇప్పుడు డ్రామానుసారంగా భక్తి మార్గము అంతమవ్వనున్నది. ఇప్పుడు నేను మిమ్మల్ని ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాను. తప్పకుండా తీసుకువెళ్తాను. ఎవరు ఎంతగా పావనంగా అవుతారో అంతగా ఉన్నత పదవిని పొందుతారు. ఇందులో తికమక పడే విషయమేదీ లేదు. తండ్రి అంటారు, పిల్లలు, మీరు నన్ను స్మృతి చేయండి. నేను గ్యారంటీ ఇస్తాను. మీరు ఏ శిక్షలు అనుభవించకుండా ఇంటికి వెళ్ళిపోతారు. స్మృతి ద్వారా మీ వికర్మలు వినాశనం అవుతాయి. ఒకవేళ స్మృతి చేయకపోతే శిక్షలను అనుభవించవలసి ఉంటుంది. పదవి కూడా భ్రష్టమైపోతుంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత నేను వచ్చి ఇదే అర్థం చేయిస్తాను. మిమ్మల్ని తిరిగి తీసుకువెళ్ళడానికి నేను అనేకానేక సార్లు వచ్చాను. పిల్లలైన మీరే గెలుపు ఓటముల పాత్రను అభినయిస్తారు. అప్పుడు నేను మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి వస్తాను. ఇది పతిత ప్రపంచము. అందుకే పతిత పావన రండి, మేము వికారీ పతితులము, మీరు వచ్చి నిర్వికారీ పావనులుగా తయారు చేయండని పిలుస్తారు. ఇది వికారీ ప్రపంచము. ఇప్పుడు పిల్లలైన మీరు సంపూర్ణ నిర్వికారులుగా అవ్వాలి. ఎవరైతే చివర్లో వస్తారో వారు శిక్షలను అనుభవించి వెళ్తారు. అందుకే వారు రావడము కూడా 2 కళలు తక్కువగా ఉన్న ప్రపంచంలోకి వస్తారు. వారిని సంపూర్ణ పవిత్రులని అనరు. అందుకే ఇప్పుడు పురుషార్థం కూడా పూర్తిగా చేయాలి. తక్కువ పదవి లభించే విధంగా ఉండకూడదు. అక్కడ రావణరాజ్యము లేకపోయినా కానీ పదవి అయితే నెంబరు వారుగా ఉంటుంది కదా. ఆత్మలో మాలిన్యము చేరితే ఇక శరీరం కూడా అటువంటిదే లభిస్తుంది. ఆత్మ స్వర్ణయుగము నుండి వెండి యుగానికి చెందినదిగా అయిపోతుంది. అక్కడ వెండి యొక్క మాలిన్యము ఆత్మలో కలుస్తుంది. ఇక తర్వాత రోజురోజుకు ఎక్కువ చీచీ మాలిన్యము కలుస్తూ ఉంటుంది. తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు. ఎవరికైనా అర్థం కాకపోతే చేతులెత్తండి. ఎవరైతే 84 జన్మల చక్రాన్ని తిరిగారో వారికే అర్థం చేయిస్తారు. తండ్రి అంటారు, వీరి 84 జన్మల అంతిమములో నేను వచ్చి ప్రవేశిస్తాను. వీరే మళ్ళీ మొదటి నెంబరులోకి వచ్చేది ఉంది.
ఎవరైతే మొదట ఉండేవారో వారిప్పుడు చివరిలో ఉన్నారు. వారే మొదటి నెంబరులోకి వెళ్ళాలి. ఎవరైతే అనేక జన్మల అంతిమములో పతితునుగా అయిపోయారో వారి శరీరంలోకే పతిత పావనుడనైన నేను వస్తాను. వారిని పావనంగా తయారు చేస్తాను. ఎంత స్పష్టంగా అర్థం చేయిస్తాను. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే మీ పాపాలు భస్మమవుతాయి. గీతా జ్ఞానాన్నైతే మీరు ఎంతో విన్నారు మరియు వినిపించారు. కానీ దాని ద్వారా కూడా మీరు సద్గతిని పొందలేదు. ఎంతోమంది సన్యాసులు మీకు తీయని మాటలతో శాస్త్రాలను వినిపించారు. ఆ మాటలు విని గొప్ప గొప్ప వ్యక్తులు వెళ్ళి పోగవుతారు. అది చెవులకు ఇంపుగా అనిపిస్తుంది కదా. భక్తి మార్గమంతా చెవులకు ఇంపుగా అనిపిస్తుంది. ఇక్కడైతే ఆత్మ తండ్రిని స్మృతి చేయాలి. భక్తి మార్గము ఇప్పుడు పూర్తవుతుంది. తండ్రి అంటారు, నేను పిల్లలైన మీకు జ్ఞానాన్నివ్వడానికి వచ్చాను. దీని గురించి ఎవ్వరికీ తెలీదు. నేనే జ్ఞానసాగరుడిని. జ్ఞానమని నాలెడ్జ్ను అంటారు. మీకు అంతా చదివిస్తారు. 84 జన్మల చక్రాన్ని కూడా అర్థం చేయిస్తారు. మీలో మొత్తం జ్ఞానమంతా ఉంది. స్థూలవతనము నుండి సూక్ష్మవతనాన్ని దాటి మళ్ళీ మూలవతనంలోకి వెళ్తారు. మొట్టమొదట లక్ష్మీనారాయణల వంశము ఉంటుంది. అక్కడ వికారీ పిల్లలు ఉండరు. అక్కడ రావణ రాజ్యమే లేదు. యోగ బలముతో అంతా జరుగుతుంది. ఇప్పుడిక కొడుకుగా అయ్యి గర్భమహలులోకి వెళ్ళాలని మీకు సాక్షాత్కారం అవుతుంది. సంతోషంగా వెళ్తారు. ఇక్కడైతే మనుషులు ఎంతగా ఏడుస్తారు, ఆర్తనాదాలు చేస్తారు. ఇక్కడైతే గర్భజైలులోకి వెళ్తారు కదా. అక్కడ రోధించే విషయమే లేదు. శరీరాన్నైతే తప్పకుండా మార్చవలసి ఉంటుంది. సర్పము ఉదాహరణ ఉంది కదా. ఇందులో తికమకపడే విషయమేదీ లేదు. అలాగే ఎక్కువగా అడగవలసిన అవసరమూ లేదు. పూర్తిగా పావనంగా అయ్యే పురుషార్థంలో నిమగ్నమైపోవాలి. తండ్రిని స్మృతి చేయడము కష్టమవుతుందా ఏమిటి? మీరు తండ్రి ముందు కూర్చున్నారు కదా. మీ తండ్రినైన నేను మీకు సుఖవారసత్వాన్ని ఇస్తాను. మీరు ఈ ఒక్క అంతిమ జన్మలో స్మృతిలో ఉండలేరా? ఇక్కడ బాగా అర్థం చేసుకుంటారు కూడా. అయినా కానీ ఇంటికి వెళ్ళి భార్య మొదలైన వారి ముఖాన్ని చూడడంతోనే మాయ తినేస్తుంది. తండ్రి అంటారు, ఎవరిపైనా మమకారాన్ని పెట్టుకోకండి. అదంతా అంతమైపోవలసిందే. స్మృతి ఒక్క తండ్రినే చేయాలి. నడుస్తూ తిరుగుతూ తండ్రిని మరియు మీ రాజధానిని స్మృతి చేయండి. దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి. సత్యయుగములో ఈ అశుద్ధమైన వస్తువులు, మాంసము మొదలైనవేవి ఉండనే ఉండవు. తండ్రి అంటారు, వికారాలను కూడా వదిలివేయండి. నేను మీకు విశ్వరాజ్యాధికారాన్ని ఇస్తాను. ఇందులో ఎంత సంపాదన ఉంది? మరి మీరు పవిత్రంగా ఎందుకు ఉండరు? కేవలం ఒక్క జన్మ పవిత్రంగా ఉండడం ద్వారా ఎంత భారీ సంపాదన జరుగుతుంది. కలిసే ఉండండి, కానీ జ్ఞాన ఖడ్గము మధ్యలో ఉండాలి. పవిత్రంగా ఉండి చూపించినట్లయితే అందరికంటే ఉన్నత పదవిని పొందుతారు. ఎందుకంటే మీరు బాలబ్రహ్మచారులు కదా. ఇంకా జ్ఞానం కూడా కావాలి. ఇతరులను మీ సమానంగా తయారు చేయాలి.
ఏ విధంగా మీరు కలిసి ఉంటూ కూడా పవిత్రంగా ఉంటున్నారో సన్యాసులకు చూపించాలి. అప్పుడు వీరిలో ఎంతో శక్తి ఉందని వారు భావిస్తారు. తండ్రి అంటారు, ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండడం ద్వారా 21 జన్మలు మీరు విశ్వాధిపతులుగా అవుతారు. ఎంత పెద్ద ప్రైజ్ లభిస్తుంది! మరి పవిత్రంగా ఉండి ఎందుకు చూపించకూడదు? సమయం చాలా తక్కువగా ఉంది. శబ్దము కూడా వ్యాపిస్తూ ఉంటుంది. వార్తాపత్రికల్లో కూడా వస్తుంది. రిహార్సల్ అయితే చూశారు కదా. ఒక్క ఆటం బాంబుతో ఎటువంటి పరిస్థితి ఏర్పడింది? ఇప్పటి వరకు ఇంకా హాస్పిటల్లోనే పడి ఉన్నారు. ఇప్పుడైతే ఎటువంటి బాంబులు మొదలైనవి తయారు చేస్తారంటే వాటి ద్వారా ఎటువంటి కష్టమూ ఉండదు. వెంటనే అంతమైపోతారు. మొదట ఈ రిహార్సల్ జరిగి ఆ తర్వాత ఫైనల్ జరుగుతుంది. వెంటనే మరణిస్తారా లేదా అని చూస్తారు. ఆ తర్వాత ఇంకా యుక్తులను రచిస్తారు. హాస్పిటళ్ళు మొదలైనవేవీ ఉండవు. ఎవరు కూర్చొని సేవ చేస్తారు? తద్దిన భోజనాలు తినిపించేందుకు బ్రాహ్మణులు మొదలైన వారెవ్వరూ ఉండరు. బాంబు వేయగానే అంతమైపోతారు. భూకంపాలలో అంతా కూరుకుపోతుంది. పెద్ద సమయం కూడా పట్టదు. ఇక్కడ ఎంతో మంది మనుషులు ఉన్నారు. సత్యయుగంలో చాలా కొద్ది మందే ఉంటారు. మరి ఇంతమంది ఎలా వినాశనమవుతారు? మున్ముందు చూస్తారు. అక్కడైతే ప్రారంభములో 9 లక్షల మంది ఉంటారు. ఫకీర్లు కూడా మీరే. భగవంతుడు కూడా మీకే ప్రియమైనవారు. ఇప్పుడు అందరినీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించారు. ఇటువంటి ఫకీరులకు తండ్రి ప్రియమనిపిస్తారు. సత్యయుగములో చాలా చిన్న వృక్షము ఉంటుంది. విషయాలనైతే ఎన్నో అర్థం చేయిస్తారు. పాత్రధారులు ఎవరైతే ఉన్నారో ఆ ఆత్మలందరూ అవినాశీయే. వారు తమ తమ పాత్రను అభినయించడానికి వస్తారు. కల్పకల్పము మీరే వచ్చి విద్యార్థులుగా అయ్యి తండ్రి ద్వారా చదువుకుంటారు. బాబా మనల్ని పవిత్రంగా తయారు చేసి తమతో పాటు తీసుకువెళ్తారని మీకు తెలుసు. బాబా కూడా డ్రామానుసారంగా బంధింపబడి ఉన్నారు. అందరినీ తప్పకుండా తిరిగి తీసుకువెళ్తారు. కావుననే పాండవ సైన్యమన్న పేరు ఉంది. పాండవులైన మీరు ఏమి చేస్తున్నారు? మీరు తండ్రి ద్వారా రాజ్యభాగ్యాన్ని అచ్చంగా కల్పపూర్వము వలె నెంబరువారు పురుషార్థానుసారంగా తీసుకుంటున్నారు. అచ్చా मीठे मीठे सिकी लधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, తండ్రికి ప్రియమైన వారిగా అయ్యేందుకు పూర్తి ఫకీరులుగా అవ్వాలి. దేహాన్ని కూడా మరచి స్వయాన్ని ఆత్మగా భావించడమే ఫకీరులుగా అవ్వడము. తండ్రి నుండి అతి పెద్ద ప్రైజును తీసుకునేందుకు సంపూర్ణ పావనంగా అయ్యి చూపించాలి. 2వ పాయింట్, తిరిగి ఇంటికి వెళ్ళాలి. అందుకే పాత ప్రపంచముపై మనస్సు పెట్టుకోకూడదు. ఒక్క ప్రియునిపైనే మనసు పెట్టుకోవాలి. తండ్రిని మరియు రాజధానిని స్మృతి చెయ్యాలి. వరదానము. బ్రాహ్మణ జీవితంలో సదా చీర్ఫుల్ మరియు కేర్ఫుల్ మూడ్లో ఉండే కంబైన్డ్ రూపధారి భవ. వివరణ. ఒకవేళ ఏదైనా పరిస్థితిలో
ప్రసన్నత మూడ్ మారిపోయినట్లయితే దానిని సదాకాలపు ప్రసన్నత అని అనరు. బ్రాహ్మణ జీవితంలో సదా చీర్ఫుల్ మరియు కేర్ఫుల్ మూడ్ ఉండాలి. మూడ్ మారిపోకూడదు. మూడ్ మారిపోయినట్లయితే నాకు ఏకాంతము కావాలని అంటారు. ఈరోజు నా మూడ్ ఇలా ఉందని అంటారు. ఒంటరి వారిగా ఉన్నప్పుడే మూడ్ మారిపోతుంది. సదా కంబైన్డ్ రూపంలో ఉన్నట్లయితే మూడ్ మారిపోదు. స్లోగన్: ఏ ఉత్సవమునైనా జరుపుకోవడం అనగా స్మృతి మరియు సేవ యొక్క ఉత్సాహంలో ఉండటము. ఓం శాంతి.